వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్కు పాలాభిషేకం. మంత్రిపై తమ అభిమానాన్ని చాటుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. కరీంనగర్ జ్యోతినగర్లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ. అందరూ చూస్తుండగానే కోడలిపై దాడికి దిగిన అత్త. భువనగిరి పోలీసులు అత్యుత్సాహం. రైతులకు సంఖ్యలు వేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్టీఏ అధికారుల దాడులు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై కేసులు. ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఈ తరుణంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన కౌన్సిలర్ ఆనంద్ కుమార్ గౌడ్, హర్షవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బుక్క రవి సహా స్థానికులు మంత్రిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రిపై పూల జల్లు కురిపించి పాలాభిషేకం చేశారు. పట్టణంలోని ట్యాంకు బండ వద్ద పార్టీ చేరికల అనంతరం మంత్రి వారించినా వినకుండా నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. అభిమానులు, కార్యకర్తలు జై శ్రీనన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మంత్రి ట్యాంకు బండ నుంచి నేరుగా వార్డు పర్యటనకు బయలుదేరారు. బీకే రెడ్డి కాలనీలో వీధులన్నీ కలియ తిరిగారు. ఇంటింటికి వెళ్లి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సీనన్న నాయకత్వం. కరీంనగర్ జ్యోతినగర్లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొంది. తమకు తెలియకుండా కోడలికి అబార్షన్ చేశారని ఓ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తనకు ఎలాంటి అబార్షన్ జరగలేదని కోడలు చెబుతున్నా వినిపించుకోకుండా కోడలిపై దాడికి దిగింది అత్త. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయిపోయింది ఆల్రెడీ చేసిర్రా.
బిడ్డ లెక్క నమ్ముతున్నా సార్. ఎస్ఐ పోలీసులు తెప్పించారు సార్. వస్తారు చెప్తున్నా వస్తారు. ఎవరు పర్మిషన్ హాస్పిటల్ తీసుకుపోయినా ఆమెకి ఏం చేయలేదండి. ప్రెగ్నెన్సీ ఉంది, ఆమెకి అలాగే ఉంది. ఆపరేషన్ చేపిస్తాను సార్. మా కోడలి పిల్లలు ఆపరేషన్ చేస్తారు. మాకు ఏం తెలియదు సార్. మా కోడలి పిల్లలు సార్ నిన్న తిరిగి సార్. ఎప్పుడు దొరికింది సార్? నిన్న ఆపరేషన్ చేస్తే బయట ఎలా కొడతాను సార్? ఆడపోయి ఎలా కొడతాను సార్? ఏమైంది ఏమైంది ఏమైందమ్మా నీ బాధ ఏమైంది చెప్పు. ఇక్కడ ఇప్పుడు ఎందుకు వచ్చినావు చెప్పు. ఇక్కడ చెప్పు ఏమైందమ్మా చెప్పు. ఇక్కడ చెప్పు. లోగదేపురా బ్లీడింగ్ అవుతుంది ఏంటని చెకప్ కోసం వస్తున్నాను. దానికి రాదంతా చేస్తున్నారు. అదే అబర్షన్ చేసుకుంటున్నాడు. గోళీలు రాసి ఇచ్చారు. కొడతా అంటే సార్ సూది కొట్టేయలే. నేను సూది వద్దు, నాకు గోళీ వద్దు. మొన్న తీసుకుపోయినా సార్ ధర్మవరం సూది హాస్పిటల్. పిల్లన్నర బాబు ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. సూది వేసుకోవాలి. ఈ గోళీలు రాసి ఇస్తాయి. గోళీలు వాడాలి సార్. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డు నిర్వాసిత రైతులకు భువనగిరి పోలీసులు సంకెళ్లు వేశారు. 14 రోజుల రిమాండ్ ముగిసిన నేపథ్యంలో రైతులను భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో రైతులను న్యాయస్థానానికి తీసుకొచ్చే సమయంలో సంకెళ్లు వేశారు. అయితే రైతులకు సంకెళ్లు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భువనగిరి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. సీనా యాదాద్రి భువనగిరి జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. 18 బస్సులను పట్టుకున్నారు అధికారులు. అందులో 2 బస్సులను సీజ్ చేయడం జరిగింది. భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. Gimana?
పంపించా సార్. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మరణం బాధాకరమని భారతీయ జనతా పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 3 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజకీయాలకు అతీతంగా అందరితో సంబంధాలు కలిగిన మంచి మనిషి దయాకర్ రెడ్డి అని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలు ఒక ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకుడిని కోల్పోయాయని అన్నారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని వారి సతీమణి మాజీ శాసనసభ్యులు సీతా దయాకర్ ఇతర కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు వరుసగా వచ్చి బీజేపీ మీద విమర్శలు చేసి ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? మీరు రాష్ట్ర రాజకీయాల్లో 4 సంవత్సరాల పాలనలో మిమ్మల్ని అడిగింది నడ్డా గారు, అమిత్ షా గారు 4 ప్రశ్నలు. 1, మద్యం ఆదాయం ఎంత వస్తుంది, ఎవరి జోబుల్లోకి వెళ్తుంది? మీరు మేనిఫెస్టోలో మద్యానికి సంబంధించిన విషయంలో దశల వారీగా మాఫీ చేస్తామన్నారు, చేయలేదు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 3,000 కోట్లు అదనంగా పెంచారు. 19,500 కోట్లు మీరు ఆదాయము ఆర్జిస్తున్నారు. 2, వారు అడిగింది ఏంది? మీరు బార్లకు సంబంధించి 817 బార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల చేతుల్లో రాష్ట్రంలో లేవా? 3, భూములకు సంబంధించి భూమి కొనుగోలులో మీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, మీ పార్టీ నేతల మీద 10 లక్షలు భూమి కొని 40 లక్షలు 50 లక్షలు ప్రభుత్వానికి అమ్మలేదు ఇళ్ల పట్టాల పేరుతో. ఇది మోసం కాదా? 4, వారు అడిగింది ఏంది? రైతులకు మీరు ఇస్తామన్న 12,500 రూపాయలు ఇచ్చారా, ఇవ్వలేదా? నరేంద్ర మోడీ గారు 6,000 రూపాయలు కలిపి ఎందుకు రైతు భరోసాలో కలిపారు? మీ దగ్గర సమాధానం ఉంటే ఈ 4 వాటికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేక డొంకు తిరుగుతోటి మాకు బీజేపీ సహకారం ఇవ్వదు, కేంద్రం ఇవ్వదు, లేకపోతే అమిత్ షా గారి మీద రాళ్ళేశారు, లేదా నడ్డా గారి మీద అడ్డమైన వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది సరైనటువంటిది కాదు. ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మీ చేతనైతే, చావ ఉంటే, మీ దగ్గర నిజాయితీ ఉంటే వీటి మీద సమాధానం చెప్పమని రాష్ట్ర బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీస్తుంది. సమాధానం చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో చించినాడ పెరుగులంక భూమి నుండి నరసాపురం జగనన్న కాలనీకు వెళ్లవలసిన మట్టి లారీలను అక్రమంగా మేడపాడు ఇటుక బట్టీకి తరలించిన కేసులో 4 వ్యక్తులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు నరసాపురం డీఎస్పీ మనోహరాచారి. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ హౌసింగ్ డీఈ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం జగనన్న కాలనీల పూడికకు తరలిస్తున్న మట్టిని అక్రమంగా బయటకు తరలించి సొమ్ము చేసుకుంటున్న మైత్రి ఇన్ఫ్రా కంపెనీ గుమ్మస్తాలు రమేష్, సాయిబాబు, లారీ బ్రోకర్ మహేష్, లారీ డ్రైవర్ శ్రీనివాస్ను అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. ఫోటోస్ తీసుకుంటే రండి. 9వ తేదీ జూన్ 9వ తేదీ ఉదయం ఒక లారీ, అంటే మన చించినాడు లంక నుంచి జగనన్న కాలనీకి పోయేటువంటి మట్టి లారీల్లో ఒక లారీ రూట్ డైవర్ట్ అయి మేడపాడు గ్రామంలో ఇటుకల బట్టి యజమానికి అమ్ముతూ ఉంటే కొంతమంది గ్రామస్తులు పట్టుకొని అనే సమాచారం మీద ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా, జగనన్న కాలనీకి పోవాల్సినటువంటి మట్టి డైవర్ట్ అయింది, దీని మీద చర్య తీసుకోండి అని చెప్పి. అయితే దాంట్లో ఎవరెవరు ప్రస్తుతానికి, అంటే దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉంది. దాంట్లో కరెక్ట్గా ఏదైతే పట్టుబడ్డ లారీ ఉందో ఆ పట్టుబడ్డ లారీ 8వ తేదీ సాయంత్రమే వచ్చినటువంటి లారీ. అది ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకు 5:30 6 గంటలకు వచ్చినటువంటి లారీ. ఎప్పుడు పట్టుబడింది? 9వ తేదీ ఉదయం కదా పట్టుబడింది. సో దాంట్లో విచారణ చేస్తే దీంట్లో ఎవరైతే దీనికి కాంట్రాక్ట్ తీసుకున్నారో ప్రభుత్వం నుంచి, అంటే మైన్స్ డిపార్ట్మెంట్స్ నుంచి
మన మహేష్ కుమార్ సారీ రాజగోపాల్ రాజు గారని మైత్రి ఇన్ఫ్రా కాకినాడ వాళ్ళు దీన్ని తీసుకున్నారు మైన్స్ డిపార్ట్మెంట్స్ నుంచి. ఎందుకంటే ఇక్కడ నుంచి మట్టిని చించినాడ లంక గ్రామం నుంచి రుస్తుంబాద జగనన్న కాలనీకి మట్టి రవాణా చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారు. సో దీంట్లో భాగంగా ఈ మైత్రి ఇన్ఫ్రా వాళ్ళు ఒక 2 గుమాస్తాలను పెట్టారు ఇక్కడ ఇవన్నీ లారీలను రిసీవ్ చేసుకోవడానికి. ఎందుకంటే లారీ వాడికి డబ్బులు పే చేయాలి కాబట్టి ఎన్ని లారీలు వస్తున్నాయి ఇక్కడ జగనన్న కాలనీలో ఇక్కడ లోడ్ చేసి జగనన్న కాలనీలో దింపడానికి ఆర్గనైజ్ చేయడానికి 2 గుమాస్తాలను పెట్టారు. ఎవరెవరు? విప్పర్తి రమేష్ అని, కొల్లి సాయిబాబు అని, వీళ్ళిద్దరిని పెట్టారు. ఈ లారీ కూడా ఎప్పుడు వచ్చిందని 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు వచ్చింది ఎక్కడికి జగనన్న కాలనీకి తీసుకెళ్ళడానికి. సో ఒక ట్రిప్పు జగనన్న కాలనీకి వెళ్ళిపోయింది, ఇక్కడికి రుస్తుంబాదకి వెళ్ళిపోయింది. మధ్యరాత్రి వచ్చేటప్పటికి ఈ 3 ట్రిప్పులు మేడపాడు ఇటుక బట్టి అతనికి వెళ్ళిపోయింది. సో అలా పట్టుకున్నారు. ఆ విషయం వెలుగులోకి వచ్చింది, మీకు అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈరోజు అసలు లారీ ఎవరు పెట్టారు, లారీ ఎవరిది, ఏం సంగతి అని మొత్తం విచారిస్తే ఈ లారీని మహేష్ కుమార్ ఎలియాస్ మహేష్ మొగల్తూరు మండలం అతను పెట్టాడు ఈ లారీని. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇతను పెట్టాడు. ఇతను లారీ బ్రోకర్. ఇతను ఎవరు? ఈ మహేష్ కుమార్ ఎలియాస్ మహేష్ అనే ఇతను జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పెట్టాడు. సో పట్టుకున్న తర్వాత డిఈ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా విచారిస్తే ఈ సాయిబాబు రమేష్ విప్పట్ రమేష్ అనేటువంటి 2 గుమాస్తాలు, అదేవిధంగా మహేష్ కుమార్ అనేటువంటి అతను మొగల్తూర్ అతను లారీ బ్రోకరు, తర్వాత లారీ డ్రైవరు శ్రీనివాస్ ఎలియాస్ శ్రీను అనేటువంటి వాళ్ళు దీనిలో కుమ్ముక్కై అధిక డబ్బులకు తీసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు లారీ డైవర్ట్ చేసి ఈ విధంగా అమ్ముకున్నారు. ఇందులో ఈ మహేష్ కుమార్ అనే అతను ఈసారి కాకుండా ఇంతకు ముందు కూడా ఇదే ప్లేస్లో ఇంతకు ముందు కూడా లారీలు పెట్టారు. దాంట్లో అతనికి 50,000 రూపాయలు నష్టం వచ్చిందంట. ఈ లారీలు పెట్టడం వల్ల ఎందుకు వచ్చిందో తెలియదు, నష్టం వచ్చింది. సో ఆ విధంగా ఈరోజు ఒక 4 బాబు అరెస్ట్ చేసింది. దీంట్లో 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. 2 గుమాస్తాలను, ఎవరైతే లారీ బ్రోకర్ పెట్టాడో అతను, లారీ డ్రైవర్ 4ని అరెస్ట్ చేయడం అయింది. రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇది ఇంకా దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉంది. దీనిలో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఇంకా ఏమైనా తదుపరి ఇంకా పక్కకి వెళ్ళిపోయా లేదా అనే విషయాన్ని ఇంకా సమగ్రంగా లోతుగా దర్యాప్తు చేస్తాం. థ్యాంక్ యూ అండి. 30 పోలీస్ యాక్ట్ ఈ నెల 30 అంటే ఎవ్రీ మంత్ ఉంటుంది. ఇదేం కొత్త కాదు ఇది. సో ఈ నెల 1వ తేదీ నుంచి కూడా ఈ నెల 30వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. సో ఇక్కడే కాదు, ఎంటైర్ జిల్లాలో ఉంది. 144 కాదండి, 30 పోలీస్ యాక్ట్ ఉంది. సో ఈ 30 పోలీస్ యాక్ట్ మేరకు ఏంటంటే ఏ సభలు కానీ సమావేశాలు కానీ ర్యాలీలు కానీ వెళ్ళాలి అంటే డెఫినెట్గా పోలీస్ పర్మిషన్ తీసుకొని చేయాలి. సో రేపు వీళ్ళు ఈ లంక భూముల పోరాట కమిటీ అని ఒకటి ఆ పేరుతో ప్లస్ వివిధ పక్షాలు, రాజకీయ పక్షాలు కూడా కొన్ని రేపు చలోలా అక్కడికి రండి అని చెప్పి ఇచ్చారు. సో అటువంటి దానికి ఎటువంటి పర్మిషన్ లేదు. ఎందుకంటే 30 పోలీస్ యాక్ట్ ఉన్న తర్వాత మేము అలో చేసే క్వశ్చనే లేదు. వాళ్ళు ఈ క్షణం వరకు మాకేం అప్లై చేయలేదు, మమ్మల్ని ఏం అడగలేదు. కాబట్టి రేపు జరిగే సభకు అనుమతి లేదు. డక్కిలి మండలం దేవునివేలంపల్లిలో దైవ దర్శనానికి వెళ్లి సొంత గ్రామం సేదాపురం మండలం కలిచేడుకు వెళుతుండగా బైక్ను తప్పించిపోయిన ఆటో కాలువలోకి దూసుకెళ్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు భర్త మస్తాన్ క్షేమంగా ఉండగా భార్య మీరాబి ఆటోలోనే మునిగి మృతి చెందింది. రాత్రి చీకటి పడడంతో స్థానికుల సాయంతో ఆటోను మీరాబి మృతదేహాన్ని అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి బయటకు తీశారు పోలీసులు. చెప్పు మళ్ళీ మాట నాకు ఎలికింట్లో నేను పెళ్లి చేసుకున్నాను. మేము 20 సంవత్సరాల నుంచి ఇదే దారిని వస్తా పోతూ ఉంటుంది. మాకు దగ్గర చాగం నుంచి జోగిపల్లి దారిలోకి వెళ్ళిపోతుంది, నేరుగా ఊటుకూరుకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ దారిని మేము అనుకూలంగా వచ్చిపోతా ఉంటాం. అత్తగారి వెళ్ళి ఎంతమంది బండిలో ఉండింది? నేను, నా భార్య, ఇద్దరు, ఇంకెవరు లేరు.
7-10 లోపల. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయనిగూడెం చెరువులో బుధవారం చేపలు పట్టారు. చేపలు పట్టేందుకు చేపలు లూటీ కాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ గ్రామస్తులకు చేపలు ఇవ్వలేదని, గ్రామంలో చేపలు అమ్మలేదనే ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు ఒక్కసారిగా చేపలు కాంటా వేసే ప్రాంతానికి చేరుకుని అందిన వారికి అందిన కడికి చేపలను ఎత్తుకెళ్లారు. పోలీసులు పహారా ఉన్నప్పటికీ చేపలు పలహారమయ్యాయి. చేపలను ఎత్తుకెళ్లే వారిని కట్టడి చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. అయినప్పటికీ లాఠీ పట్టినా కూడా చేపలు లూటీ ఆగలేదు. అయితే చేపల కాంట్రాక్టర్కు మాత్రం భారీ నష్టం వచ్చినట్లు చెబుతున్నారు. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణం కాంగ్రెస్ కండవ కప్పుకున్నట్టేనా? మళ్ళీ మనసు మారుతుందా? ఈ రోజు హైదరాబాద్లో జరగబోయే విలేకరుల సమావేశంలో వెల్లడించనున్న పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇంతకు ముందు జరిగిన చర్చల్లో చివరి క్షణం వరకు ఆతృతగా జరిగిన తర్వాత తను కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీకే కానీ తన నిర్ణయం చెప్పిన తర్వాత చివరి క్షణంలో పార్టీలో చేరదామా లేదా అనేది తెలపలేదు. ఈ రోజు జరగబోయే విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ రెడ్డితో పాటు మిగతా జిల్లాలో నియోజకవర్గాల్లో వారు కూడా ఉంటారని పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణ వీరు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎందుకు బయటకు వచ్చారు అన్న అంశంపై విలేకరుల సమావేశంలో తెలియజేస్తారని మాటలు వినిపిస్తున్నాయి. అదే కోణంలో బీజేపీ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలోకి చేరతారా? కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాల ముందస్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోంది అనే దానిపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ఎన్నికలు అయిపోయి కూడా సుమారుగా ఇప్పటికి 4.5 సంవత్సరాలు కావస్తుంది. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నికలైన మరు క్షణమే గిరిజన ప్రాంతంలో ఉండే ప్రతి గిరిజనుని ఆదుకుంటాను, భరోసా ఇస్తాను, మీకు పోడు భూముల పట్టాలు ఇస్తానని చెప్పి 4.5 సంవత్సరాలైనా మీకు గుర్తు రాగలేదు అనే విషయం ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా. ఇక 4-5 నెలల్లో ఎన్నికలు వస్తాయి అని, ఈ ఎన్నికల్లో మళ్ళీ గిరిజనులని మాయమాటలతో, గిరిజన ప్రాంతంలో ఉండే ఓటర్లని మాయమాటలతో నమ్మబలకాలని జూన్ 24వ తారీఖు నాడు మీకు పోడు భూముల పట్టాలు ఇస్తాను అని ఈ మధ్యనే ప్రకటించినది నేను ఎక్కడో పేపర్లో చూశాను. అంటే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అరా కొర ఏదో ఒక 50 100 ఒక్కొక్క ప్రాంతంలో పోడు భూముల పట్టాలు ఇచ్చానని ఆ పట్టా కాగితాన్ని చూపించి మీడియా మిత్రుల ద్వారా ఫ్రంట్ పేజీల్లో మంచి ఛానల్లో వేసుకొని మళ్ళీ ఓటర్లని మభ్యపెట్టాలనే కార్యక్రమం మీద ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం, చాలా నీచమైన కార్యక్రమం. ఎందుకంటున్నానంటే గిరిజన ప్రాంతంలో ప్రత్యక్షంగా గడిచిన 4.5 సంవత్సరాలు నాకు నా మనుషులకి పదవులు లేకపోయినా తిరిగినప్పుడు ఊరు గుడిసెలో రేకుల షెడ్డులో పైన కప్పు లేని పందిరి కింద నివసిస్తున్న కుటుంబాలు వేలాది ఈనాడు గిరిజన ప్రాంతంలో ఉన్నాయి. వారేదో మేడలు కావాలి, 5 స్టార్ హోటల్ కావాలని కోరుకోలేదండి చంద్రశేఖరరావు గారు. మీరిచ్చిన మాటలు నమ్మారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు.
ఏమైపోయింది? వాళ్ళకి కనీస వసతి మీరు అద్భుతంగా ఆర్భాటంగా చెప్తున్న మిషన్ భగీరథ మంచి నీళ్ళు కూడా ఆ గ్రామాలకి, ఆ గూడాలకి, ఆ తండాలకు పోయిన గ్రామాలు కోకొల్లలు ఉన్నాయి. చిట్ట చివరికి ఏదైతే మీరు చెప్తున్నారు పోడు భూముల పట్టాలు అని, ఈ పోడు భూముల పట్టాలు కూడా మీరు ఇచ్చింది ఏమీ లేదు. ఏదైతే సుమారు 4,14,000 మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 13 లక్షల ఎకరాల కోసం గిరిజన ప్రాంతంలోని గిరిజనులు, గిరిజనేతరులు మీకు అప్లికేషన్ పెట్టుకోమన్నారు. మీరు పెట్టుకుంటే డిసెంబర్ నెలలో 2023 డిసెంబర్ నెలలో మీ క్యాబినెట్లో మీ నోటితో మీరు సుమారు 3 లక్షల పైగా అర్హులు ఉన్నారు. సుమారు 11 లక్షల ఎకరాలు పైచిలకు మీకు పట్టాలు ఇస్తామని ఆనాడు 2023 డిసెంబర్లో మీరు 22 డిసెంబర్లో మీరు ప్రకటించిన మాట. వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్కు పాలాభిషేకం. మంత్రిపై తమ అభిమానాన్ని చాటుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. కరీంనగర్ జ్యోతినగర్లో 2 కుటుంబాల మధ్య ఘర్షణ. అందరూ చూస్తుండగానే కోడలిపై దాడికి దిగిన అత్త. భువనగిరి పోలీసులు అత్యుత్సాహం. రైతులకు సంఖ్యలు వేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్టీఏ అధికారుల దాడులు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై కేసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.